Hello, hi. Today we will discuss about next topic rectangular Cartesian coordinates. Okay, na? So first problem, if the equations x is equal to t square plus t plus 1, comma y is equal to t square minus t plus 1 represents a curve with parameter t, comma then the Cartesian equation of C is okay na. So ఏంటంటే Cartesian equation ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రాబ్లమ్ మే 16 2023 షిఫ్ట్ 2 అడిగినారు అనమాట. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ బి x square plus 2xy plus y square minus 2x minus 2y plus 4 is equal to 0. Option C, x square minus 2xy plus y square plus 2x plus 2y plus 4 is equal to 0. Option D, x square minus 2xy minus y square plus 2x plus 2y plus 4 is equal to 0. Okay na? So ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో given equations ఏమి ఇచ్చినారంటే given equations, సో ఫస్ట్ ఈక్వేషన్స్ ఏమంటున్నారు, x is equal to t square plus t plus 1. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అండ్ నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏమంటున్నారు, y is equal to t square minus t plus 1. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఓకేనా. వి గెట్, సో ఇప్పుడు చూద్దాం. సో సబ్ట్రాక్షన్ చేసి సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, సో ఇటు సైడ్ మనకి ఏముంది, టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1 మైనస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 1. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1. సో బ్రాకెట్స్, సో మైనస్ లోపల పంపించేసుకుంటే మైనస్ టీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా. సో మైనస్ 1. ఓకేనా. సో హియర్ ప్లస్ మైనస్ ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేసుకుందాం. ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. సో నెక్స్ట్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ టీ అంటే 2t. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనమాట. ఓకేనా. సో ఈక్వేషన్ 3 మనకి ఏమొచ్చిందంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2t. సో నెక్స్ట్ ఆన్ యాడింగ్ ఈక్వేషన్స్ 1 and 2. ఓకేనా. వి గెట్, సో ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేసినాం అనుకోండి. సో ఏంటి, దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1 ప్లస్, సో నెక్స్ట్ మనకి ఈక్వేషన్ 2లో రైట్ సైడ్ ఏముంది, టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ 1. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు బ్రాకెట్స్ రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, టీ స్క్వేర్ ప్లస్ టీ ప్లస్ 1. సో హియర్ ప్లస్ ఉంది కాబట్టి లోపల ఉన్న టర్మ్స్ ఏమి చేంజ్ కావన్నమాట. సైన్స్ నో చేంజ్. సో కాబట్టి ప్లస్ టీ స్క్వేరు మైనస్ టీ ప్లస్ 1. ఓకేనా. సో ప్లస్ టీ మైనస్ టీ క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో టీ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అంటే 2t స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2. ఓకేనా. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 2t స్క్వేర్ ప్లస్ 2. ఓకేనా. సో ఈ ప్లస్ 2 ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆన్ టేకింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 3. సో ఓకేనా. సో ఈక్వేషన్ 3ని ఏం చేస్తున్నానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. సో ఆన్ టేకింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3ని బోత్ సైడ్స్ ఏం చేసినా అంటే స్క్వేరింగ్ చేసినాను. సో స్క్వేరింగ్ చేసి ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
2t హోల్ స్క్వేర్ ఓకేనా. సో హియర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి సో ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a అంటే x b అంటే y ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 2 స్క్వేర్ అంటే 4 సో నెక్స్ట్ t స్క్వేర్ ఓకేనా. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4t స్క్వేర్ ఓకేనా. సో ఈక్వేషన్ 4 నుంచి మనం ఈ 4 తీసుకొని ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు ఓకేనా. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఈ 4ని ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2t స్క్వేర్ ఓకేనా. సో నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సో ఈక్వేషన్ 4 నుంచి 2t స్క్వేర్ ప్లస్ మనం ఏం రిప్లేస్ చేసుకోవచ్చు అంటే x ప్లస్ y మైనస్ 2 ఓకేనా. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 4 సో నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy సో ఇప్పుడు 2తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి 2x ప్లస్ 2y 2 2 is 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఓకేనా. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని ఇటు సైడ్ పంపించేసుకుందాం ఓకేనా. సో రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ పంపించేసుకున్నాం అనుకోండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో మనము రాసుకుందాం. సో ఏంటి x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో ఎక్కడ ఉంది మనకి ఇది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఓకేనా. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇది ఫైనల్గా ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ t బిలాంగ్స్ టు r మైనస్ సింగిల్ సెట్ ఆఫ్ -1 ఓకేనా. సో అంటే రియల్ నెంబర్స్లో నుంచి -1ని తీసేస్తున్నాం అనమాట ఓకేనా. దెన్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ 3at డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ కామా 3at స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ ఈజ్ ఓకేనా. సో ఆప్షన్ ఏ x క్యూబ్డ్ ప్లస్ y క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3ax స్క్వేర్ y స్క్వేర్. ఆప్షన్ బి x క్యూబ్డ్ మైనస్ 3ax స్క్వేర్ y మైనస్ 3ax y స్క్వేర్ ప్లస్ y క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో ఆప్షన్ సి x క్యూబ్డ్ ప్లస్ y క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3axy ఓకేనా. సో ఆప్షన్ డి x క్యూబ్డ్ మైనస్ y క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3axy ఓకేనా. సో ఈ ప్రాబ్లం May 17, 2023 షిఫ్ట్ 2లో అడిగినారనమాట ఓకేనా. సో సొల్యూషన్ సో గివెన్ పాయింట్ సో గివెన్ పాయింట్ ఏమి ఇచ్చినారు మనకి 3at డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ కామా 3at స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3at డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ ఓకేనా. సో ఇందులో ఉన్న దీన్ని ఫస్ట్ పాయింట్ అంటున్నాం కాబట్టి సో ఇది ఏమవుతుంది ఇది x ఇది y కాబట్టి సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3at డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్. సో నెక్స్ట్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3at స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే నౌ x క్యూబ్డ్ సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే x క్యూబ్డ్ చేస్తున్నాను ఓకేనా. సో x క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుతుంది x అంటే 3at డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్. సో ఇప్పుడు x క్యూబ్డ్ ఏమవుతుంది 3at బై 1 ప్లస్ t క్యూబ్డ్ హోల్ క్యూబ్డ్ ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 3 క్యూబ్డ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఓకేనా. సో 3 3 9 9 3 27 కాబట్టి సో నెక్స్ట్ స్టెప్లో న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా పవర్ అప్లై చేసుకుంటే 3at హోల్ క్యూబ్డ్ డివైడెడ్ బై 1 ప్లస్ t హోల్ క్యూబ్డ్ ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు సో ఇప్పుడు 3 క్యూబ్డ్ సో మొత్తానికి స్ప్లిట్ చేసే ప్రోడక్ట్లో ఉంది కాబట్టి సో 3 క్యూబ్డ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 9 3 27 ఓకేనా. సో నెక్స్ట్ a క్యూబ్డ్ t క్యూబ్డ్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్డ్ హోల్ క్యూబ్డ్ ఓకేనా.
సో నెక్స్ట్ అండ్ వై క్యూబ్డ్ సేమ్ అలాగే వైని కూడా క్యూబింగ్ చేసుకుంటున్నాం ఓకేనా. సో 3a² డివైడెడ్ బై 1 + t క్యూబ్డ్ హోల్ క్యూబ్డ్ ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు సో హియర్ ఆల్సో హోల్ క్యూబ్డ్ న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసుకున్నాం అనుకోండి. 3a² హోల్ క్యూబ్డ్ డివైడెడ్ బై 1 + t క్యూబ్డ్ హోల్ క్యూబ్డ్ ఓకేనా. సో ఇప్పుడు సో 3 క్యూబ్డ్ సో దేనికి దానికి సపరేట్ చేసాం అనుకోండి. 3 క్యూబ్డ్ అంటే 27. సో నెక్స్ట్ ఏంటి a క్యూబ్డ్. సో నెక్స్ట్ 2 3 = 6 కాబట్టి t⁻6 డివైడెడ్ బై 1 + t క్యూబ్డ్ హోల్ క్యూబ్డ్ ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏం చేసినానంటే నౌ x³ + y³ ఓకేనా. సో ఇందాక క్యూబింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ని వైని. సో వాటిని ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఓకేనా. సో x³ అంటే ఏమొచ్చింది మనకి 27, a³ t³ డివైడెడ్ బై 1 + t³ హోల్ క్యూబ్డ్ ప్లస్ నెక్స్ట్ y³ అంటే 27, a³ t⁻6 డివైడెడ్ బై 1 + t³ హోల్ క్యూబ్డ్ ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో డినామినేటర్స్ ఆర్ సేమ్. సో డినామినేటర్స్ సేమ్ కాబట్టి సో వీ కెన్ యాడ్ న్యూమరేటర్స్. సో న్యూమరేటర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి. సో 1 + t³ హోల్ క్యూబ్డ్. సో డినామినేటర్స్ ఆర్ సేమ్ వీ కెన్ యాడ్ న్యూమరేటర్స్. సో న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 27 a³ t³ ప్లస్ 27 a³ t⁻6 ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు సో ఇప్పుడు రెండిట్లో కామన్గా మనకి ఏముంది 27 a³ t³ కామన్గా ఉంది. సో న్యూమరేటర్లో కామన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ టోటల్ కామన్ తీసినాం కాబట్టి ఇంకెంత ఉంటుంది అంటే 1 ఉంటుంది ఓకేనా. సో హియర్ సో 27 a³ t³ కామన్ వస్తే ఇంకెంత ఉంటుంది అంటే t³ ఉంటుంది ఓకేనా. సో డివైడెడ్ బై 1 + t³ హోల్ క్యూబ్డ్ ఓకేనా. సో ఇక్కడ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక టర్మ్ ఇక్కడ ఒక 1 టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని ఉంటాయంటే 2 టర్మ్స్ ఉంటాయన్నమాట ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు సో ఇంకా మనకి ఏముంది న్యూమరేటర్లో 27 a³ t³ డివైడెడ్ బై 1 + t³ హోల్ స్క్వేర్ ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేసినానంటే మన ఆన్సర్ వచ్చే విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఏం రాసినానంటే సో ఈ 27 ఏం రాసినానంటే 3 × 3 రాసుకుంటున్నాను ఓకేనా. సో ఒక ఏని ఇలా రాసుకుంటున్నాను ఓకేనా. సో 3a ఇంటూ సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే 3at డివైడెడ్ బై 1 + t³ ఓకేనా. సో ఎందుకు ఈ విధంగా రాసుకున్నామంటే సో మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఇదంతా దేని వాల్యూ అవుతుందంటే మనకి x అవుతుంది కాబట్టి సో ఈ విధంగా రాసుకున్నాం. సో ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి 3 3 = 9. సో ఇంకా 27 రావాలంటే ఇంకెంత రావాలి 3 ఓకేనా. సో a × a² సో ఇంకొక a రావాలి. సో నెక్స్ట్ సో ఒక t అయిపోయింది ఇంకా ఏం రావాలంటే t² రావాలి ఓకేనా. సో డివైడెడ్ బై 1 + t³ ఓకేనా. సో మళ్ళీ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి డినామినేటర్స్ 1 + t³ హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3a ఇంటూ సో ఇదంతా మనకి ఇచ్చిన మనం అనుకున్న సో ఏమనుకున్నాం ఇదంతా x అనుకున్నాం ఓకేనా. సో ఇదంతా ఏమనుకున్నాం అంటే y అనుకున్నాం ఓకేనా. సో 3axy సో లెఫ్ట్ సైడ్ ఏముంది యాక్చువల్గా మనకి x³ ప్లస్ y³ ఓకేనా. సో x³ ప్లస్ y³ ప్లస్ 3axy ఓకేనా. సో ఇది మనకి ఫైనల్గా ఆన్సరు. సో ఎక్కడ ఉందంటే సో ఆప్షన్ సిలో ఉంది ఓకేనా. సో కాబట్టి x³ plus y³ is equal to 3axy. Therefore, option C is correct. Okay na? So this is required locus. Okay na? Option C is correct. So this is the final answer. So next problem, locus of the centroid of a triangle whose vertices are 1, 0, comma a cos t, comma a sin t, comma b sin t, comma minus b cos t is 9x² plus 9y² minus 6x is equal to k. Okay na? Then the value of k is okay na. So then the value of k is equal to so option a² plus b², option b a² plus b² minus 1. So option C a² plus b² plus 1.
సో ఆప్షన్ డి 0. ఓకేనా. సో ఈ ప్రాబ్లం September 17, 2020 షిఫ్ట్ 2లో అడిగినారనమాట. ఓకేనా. సో సొల్యూషన్. సో ఏమంటున్నారు, లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ హూస్ వర్టీసెస్ ఆర్ అంటున్నారు. ఓకేనా. సో యాక్చువల్గా సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, సో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్, సో x is equal to x1 plus x2 plus x3 by 3. ఓకేనా. సో అండ్ y is equal to y1 plus y2 plus y3 by 3. ఓకేనా. సో మనకి ఏమి ఇచ్చినారు యాక్చువల్గా, సో గివెన్ పాయింట్స్, గివెన్ వర్టీసెస్, సో గివెన్ వర్టీసెస్. సో ఫస్ట్ వన్ ఏమన్నారంటే సో 1, 0. సో 1, 0 ఏమవుతుందంటే సో x1, y1. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే a cos t, a sin t. ఓకేనా. సో దిస్ ఈజ్ పాయింట్ x2, y2. సో నెక్స్ట్ పాయింట్ ఏమన్నారంటే b sin t, మైనస్ b cos t. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు x3, y3. ఓకేనా. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనము మన సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు, సో x1 అంటే 1 ప్లస్ x2 అంటే a cos t ప్లస్ x3 అంటే b sin t డివైడెడ్ బై 3. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు, సో y1 అంటే 0. సో నెక్స్ట్ y2 అంటే a sin t. సో నెక్స్ట్ ప్లస్ y3 అంటే మైనస్ b cos t డివైడెడ్ బై 3. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ పాయింట్స్ని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ a cos t ప్లస్ b sin t డివైడెడ్ బై 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 0 ప్లస్ అంటున్నాం కాబట్టి 0 రిమూవ్ చేస్తున్నాం. సో a sin t, సో నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ b cos t డివైడెడ్ బై 3. ఓకేనా. సో దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ a cos t ప్లస్ b sin t. ఓకేనా. సో అండ్ హియర్ సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సో y ఇంటూ 3 ఇంటూ y అంటే 3y ఈజ్ ఈక్వల్ టు a sin t మైనస్ b cos t. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే సో ఈ +1 ఇటు సైడ్ పంపిస్తున్నాను. సో +1 ఇటు సైడ్ పంపిస్తే 3x - 1 ఈజ్ ఈక్వల్ టు a cos t ప్లస్ b sin t. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ సో ఇది యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది అనమాట. 3y ఈజ్ ఈక్వల్ టు a sin t మైనస్ b cos t. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్స్ 1 and 2. ఓకేనా. సో ఈక్వేషన్స్ 1 and 2 ఏం చేస్తున్నాం అంటే స్క్వేరింగ్ చేసి యాడింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా. సో దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం, దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 ఏం చేస్తున్నాం అంటే సో స్క్వేరింగ్ అండ్ యాడింగ్. ఓకేనా. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్స్ 1 and 2. ఓకేనా. సో వి గెట్ సో ఈక్వేషన్ 1లో మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది 3x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ ఏముందంటే 3y హోల్ స్క్వేర్. ఓకేనా. స్క్వేరింగ్ చేసి యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు రైట్ సైడ్ ఏముంటుందంటే ఈక్వేషన్ 1లో a cos t ప్లస్ b sin t హోల్ స్క్వేర్ ప్లస్ a sin t మైనస్ b cos t హోల్ స్క్వేర్. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ సో హియర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి సో ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేస్తే 3x హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ సో నెక్స్ట్
సో 3y హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, 3 3 is 9, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ ఆల్సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో స్ప్లిట్ చేసి a cos t హోల్ స్క్వేర్ ప్లస్ b sin t హోల్ స్క్వేర్ ప్లస్ 2a, సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, సో b అంటే b sin t. ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్, సో నెక్స్ట్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a sin t హోల్ స్క్వేర్ ప్లస్ b cos t హోల్ స్క్వేర్ మైనస్ 2a అంటే a sin t, సో b అంటే b cos t. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే బ్రాకెట్స్ రిమూవ్ చేసుకుందాం. ఓకేనా. సో దట్ ఇంప్లైస్, సో 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 3 6, 6 ఇంటూ 1 అంటే 6. ఓకేనా. కాబట్టి 6x. సో నెక్స్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేస్తున్నాను. సో ప్లస్ 9y స్క్వేర్. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, a cos t హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ cos స్క్వేర్ t ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ t. ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ 2a cos t b sin t. ఓకేనా. సో నెక్స్ట్ హియర్ ఆల్సో బ్రాకెట్స్ రిమూవ్ చేస్తున్నాం. ప్లస్, సో a sin t హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ sin స్క్వేర్ t ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ t. సో నెక్స్ట్ మైనస్ 2a sin t b cos t. ఓకేనా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, సో హియర్ ప్లస్ మైనస్ 2a, నెక్స్ట్ sin t cos t b. సో మల్టిప్లికేషన్ ఎలా ఉన్నా సేమ్ కాబట్టి, సో ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయంటే క్యాన్సిల్ అవుతాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, సో a స్క్వేర్ కాస్ t నెక్స్ట్ a స్క్వేర్ sin t. సో ఈ రెండిట్లో నుంచి a స్క్వేర్ కామన్ తీసుకుందాం. హియర్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, b స్క్వేర్ sin స్క్వేర్ t b స్క్వేర్ కాస్ స్క్వేర్ t. సో ఈ 2 టర్మ్స్లో నుంచి b స్క్వేర్ కామన్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఆర్డర్లో రాసుకుందాం. ఓకేనా. సో దట్ ఇంప్లైస్, సో మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది ఇంకా, సో ఆర్డర్లో రాసుకుంటే 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ a స్క్వేర్ కామన్ తీసుకున్నాం అనుకోండి, సో కాస్ స్క్వేర్ t ప్లస్ sin స్క్వేర్ t. ఓకేనా. సో ప్లస్, సో b స్క్వేర్ కామన్ తీసుకున్నాం అనుకోండి, sin స్క్వేర్ t ప్లస్ కాస్ స్క్వేర్ t. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో a స్క్వేర్ ఇంటూ, సో sin స్క్వేర్ t ప్లస్ కాస్ స్క్వేర్ t అంటే 1 కాబట్టి, సో ఇదేమవుతుందంటే 1 ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ t ప్లస్ కాస్ స్క్వేర్ t అంటే 1. ఓకేనా. సో సిన్స్ sin స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో అయితే sin స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో a స్క్వేర్ ఇంటూ 1 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ 1 అంటే b స్క్వేర్. ఓకేనా. సో యాక్చువల్గా మన గివెన్ ఏమి ఇచ్చారంటే 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు కేకి ఈక్వల్ అంటున్నారు. సో ఈ ప్లస్ 1 మనం అటు సైడ్ పంపించేద్దాం. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, సో ప్లస్ 1 అటు సైడ్ పోతే మైనస్ 1. ఓకేనా. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే దీని అంతటిని k అనుకుంటున్నారు. ఓకేనా. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 1. ఓకేనా. సో సిన్స్ గివెన్ 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు k. ఓకేనా. సో ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇది ఫైనల్గా ఆన్సర్.